Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు మన జీవితంలో ఇవ్వబడిందంటే ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన బహుమానం అని, దేవుడు ఇచ్చిన దయాకిరీటం ఈ సమయం. ఈ సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటే, రోజు ఉదయాన్నే దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తే, ప్రార్థనలో వాక్యం చదవడంలో మనం ఇచ్చినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. హల్లెలూయా. దేవుడు మనకి బహుమానం ఇచ్చేవాడని, ప్రతిఫలాన్ని ఇచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిగా జీవిస్తున్నందుకు, న్యాయంగా పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని. ఈ లోకంలో నీతి తప్పి అన్యాయంగా మోసం చేస్తూ అపవిత్రంగా జీవిస్తూ కొంతమంది ఏదో సంపాదించినట్టు మనం చూస్తాం, కానీ అయితే వారు శాశ్వత కాలం ఉండే దీవెనలు పొందలేరని. బైబిల్లో యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభువుని అప్పగించి 30 వెండాలను సంపాదించుకున్నాడు. అది అతని జీవితానికి ఏమి ఉపయోగపడలేదని తాను వెంటనే చనిపోవడం మనం చూస్తాం. అయితే నీతిని విత్తిన వారు శాశ్వతమైన బహుమానం పొందుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపు పరిశుద్ధంగా బ్రతికాడు, ఆయన నీతిగా బ్రతికాడు, న్యాయంగా బ్రతికాడు యోసేపు. అందుకే యోసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశారు. అలాగే యోసేపు తర్వాత యోసేపు తరతరాలు కూడా యోసేపు ద్వారా ఆశీర్వాదం పొందారని. అబ్రహాం గారు ఒకనొక సందర్భంలో సొదొమ గొమొర్రా పట్టణాల రాజును కాపాడినందుకు వారు విస్తారమైన ధనము సంపాదిస్తుంటే ఆయన దేవుని కోసం వద్దంటాడు, దేవుని మహిమార్థమే తీసుకొని అంటాడు. ఆ సమయంలో దేవుడు అంటారు కదా, అబ్రహామా నీ బహుమానం అత్యధికం అవుతుందని. ఈరోజు దేవుని కోసం ఏదైనా పక్కన పెడుతున్నారు, ఒక అన్యాయాన్ని కానీ, మోసాన్ని కానీ, అపవిత్రతను కానీ దేవుని కోసం పక్కన పెడుతున్నారు. దేవుడు మీకు శాశ్వత కాలం ఉండే బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. పేతురు గారు క్రీస్తు ప్రభువుని అడుగుతారు, ప్రభువా మేము అన్నీ వదిలిపెట్టేసి మేము వెంబడిస్తున్నామే. అప్పటికి మత్తయ్య గారు ట్యాక్స్ కలెక్టర్ కింద ఉండేవారు. ట్యాక్స్ కలెక్టర్ అంటే అప్పుడులో విస్తారమైన డబ్బు సంపాదించుకునే అవకాశం. అయినప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి వెంబడించి అన్యాయ లాభాన్ని వద్దనుకున్నాడని. అందుకే పేతురు గారు అన్నారు, ప్రభువా మరి మా అందరికీ ఏం లాభం అంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇక్కడ మీరు 100 రెట్లు సంపాదించుకుంటారు భూమి మీద, అది నీతిగా న్యాయంగా శాశ్వత కాలం ఉండే బహుమానం ఇక్కడ మీరు సంపాదించుకుంటారు, అలాగే పరలోక రాజ్యంలో కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది అని. హల్లెలూయా. దేవుడు నువ్వు చేసిన ఏ మంచి పని మర్చిపోవట్లేదు, మీరు చేసిన సహాయాన్ని మర్చిపోవట్లేదు, మీ భక్తిని దేవుడు మర్చిపోవట్లేదు, మీరు దేవుని కోసం నిలబడిన విధానాన్ని దేవుడు మర్చిపోవట్లేదు. ఆయన మీకు శాశ్వతమైన బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ఇచ్చే బహుమానాలు కూడా మంచి బహుమానం అని. దేవుడు మీకు మంచి జాబ్ని ఇస్తాడు, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మీకు మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు, దేవుడు మీకు మంచి ఇంటిని ఇస్తాడు, దేవుడు ఆయన మంచి వాటినే మనకు అనుగ్రహిస్తాడని. హల్లెలూయా. మంచి బహుమానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని బైబిల్లో రాయబడింది. మనం కష్టపడుతున్నామన్నా, ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నామన్నా అది కూడా దేవుడిచ్చే బహుమానమే. చాలామంది తమ జీవితంలో కష్టపడతారు కానీ కష్టార్జితాన్ని, ప్రతిఫలాన్ని అనుభవించలేరు. పేతురు గారి జీవితంలో చూడండి, ఆయన రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదండి. ఆయన కష్టపడలేదా? ఆయన రాత్రంతా కష్టపడ్డాడు, 1 గంట కష్టపడి పడుకోలేదండి, రాత్రంతా కష్టపడ్డాడు, అయినా సరే ఆయనకి ప్రతిఫలం దొరకలేదండి. అయితే ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడో 2 దోణుల నిండుగా చేపలు దొరికాయని. హల్లెలూయా. ఒకళ్ళు ఇప్పుడు దాకా నీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావు, కష్టపడుతున్నావు కానీ ప్రతిఫలం పొందలేకపోతున్నామో, దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు మీ జీవితాన్ని అప్పగించుకోండి, దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. దేవుని దగ్గరికి మీరు వచ్చినందుకు, దేవుణ్ణి మీరు ఆశ్రయించినందుకు, నీతిగా జీవిస్తున్నందుకు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని. రూతు గారితో బోయస్ అంటారు కదా, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని. దేవుడు ఎప్పుడూ కూడా సగం సగం ఇచ్చేవాడు కాదు. మీరు చేసిన ప్రతి మంచి పనులకి కూడా దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు చూడండి, ఎంతో కష్టపెట్టుకుంటారు, దాంట్లో సగం జీతం ఇస్తాడు కొన్నిసార్లు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, రక్షణ దేవుడు అనుగ్రహించు బహుమానం అని. అది మన క్రియల ద్వారా కానీ, మన డబ్బుల ద్వారా కానీ, మన చదువు ద్వారా కానీ సంపాదించుకోలేం. క్రీస్తు ప్రభు వారు మన పాపభారాన్ని భరించి, మన కోసం రక్తం చిందించి, మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మనకి రక్షణని బహుమానంగా ఇచ్చారని. క్రీస్తు ప్రభు వారి యందు మీరు విశ్వాసం ఉంచితే మీరందరూ కూడా ఆ బహుమానం అనుభవిస్తారని. అపక్షమాపణ రక్షణ మీరు అనుభవిస్తారని. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు, బహుమానం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎవరైనా
గర్భఫలం లేక బాధపడుతున్నారా? దేవుడు మీకు ఆ బహుమానం ఇస్తాడు అని. దేవుని సన్నిధిలో మీరు మీ హృదయాల్లో కుమ్మరించండి, దేవుని వేడుకోండి, దేవుని మాటకు లోబడండి. దేవుడు మీరు చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన మీకు గర్భఫలం అనే బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మనకి శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. మీ బహుమానం దేవుని దగ్గరే ఉంది. మీరు కష్టపడుతున్నారు, మీరు భక్తిగా జీవిస్తున్నారు, కొన్నిసార్లు మనుషుల దగ్గర మీకు గుర్తింపు రావట్లేదు, కానీ ఈ మాట విశ్వసించండి, దేవుడు మీకు శాశ్వతమైన బహుమానం ఇస్తారు. ఆ బహుమానం మనకి దేవుడి నుంచే వస్తుంది, మనుషుల నుంచి కాదు. ఆయన దగ్గర ఉంది బహుమానం, ఆయన ఇస్తాడు మీకు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభా. ఇసే అప్పుల బాధలు ఉన్నవారిని లేవనెత్తండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారిని ప్రభా ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి విషయంలో మేలు చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ప్రభా వేసే వారికి తోడైండండి ప్రభా. ఎగ్జామ్స్లో ప్రభా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఉన్నతమైన స్థానం నిలబెట్టమని దేవా ప్రతిమాలుకుంటాను. వేసే మీ సహాయాన్ని సహకారం అందించండి. వెళ్ళి వచ్చి రాకపోకలందరినీ కాపాడండి. మీ కాపుదల వారికి అనుగ్రహించండి. కష్టార్జితం అనుభవించే భాగ్యం దయచేయండి. రక్షణ భాగ్యం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి దేవా. ప్రతిమాలుకుంటున్నాం వేసే ప్రభా. మీకు వేలాది వేలాది వందనాలు వేసే ప్రభా. ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.